రాజ్యాంగం అవసరమైనప్పుడు దాన్ని ఎలా పూర్తి చేసుకోవాలి అన్న ఆలోచన లేకుండా దాన్ని మావిగన్ని ఇంకోటి చాలా బాగుంది 10,000 కోట్లతో అయిపోతుంది. 10,000 కోట్లతో మీరు 3 లక్షల కోట్ల అప్పు తెచ్చారు కదా, 10,000 కోట్లతో మీరు చేసి ఉండొచ్చు కదా. ఇంకోటి మేము మావిగన్లో అమరావతి ఉంటుంది కదా, ఎందుకంటే బాపట్ల, విజయవాడ, గుంటూరు అన్నప్పుడు అమరావతి ఉంది కదా దాంట్లో. మరి అమరావతికి ప్లాన్ ఏంటి చెప్పండి. కాబట్టి జగన్ చెప్పే దాంట్లో పొంతన లేని చాలా కొన్ని అతుకుల బొంత లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని ఊరికినే ఆ విధంగా ఒక బెలూన్ ఎగరేసినట్టుగా చర్చ చేయడం కంటే అమరావతిని ఎలా పూర్తి చేయాలి ముందు అన్నదాని మీద దృష్టి పెట్టండి. సరే, అమరావతికి అన్ని కోట్లు పెడితే ఎట్లా, 60,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ అంటున్నారు. ఆ ప్రశ్నలన్నీ ఉన్నాయి. ఆ ప్రశ్నలకు జవాబు ఎప్పుడో ఒక అఖిలపక్షం వేయమనండి. మీరు వేయలేదు, ఇప్పుడు వేయమనండి. అమరావతి కోసం ఒక అఖిలపక్షం వేసి అక్కడ అందరూ ఒకరొకరు సహకరించుకొని కేంద్రాన్ని అడగండి. కేంద్రాన్ని ఎందుకు అడగరు? కేంద్రాన్ని అడగమని ఈయన కూడా చెప్పట్లా. ఆయన అడగట్లేదు. సరే, ఈయన కూడా కేంద్రం నుంచి తెచ్చుకున్నామని ఈయన కూడా చెప్పడంలో ఆయన ఉన్నప్పుడు తెచ్చుకోవాలి. ఆయన ఉన్నప్పుడు లెటర్ కూడా పెట్టాడు ఒకసారి, మాకు ఇవ్వమని. అందుకని మావిగన్ గేమ్ ప్లాన్ అన్నది ఒక ఫ్లాప్ షో. అది చాలా సూపర్ హిట్ అయింది అన్నట్టుగా వైసీపీ వాళ్ళు ఆ పేరుతో కొంతకాలం గడపడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. కానీ నాకు తెలిసి రేపు ఆయన పాదయాత్రకు వెళ్తే కూడా పాదయాత్ర మావిగన్ సెంట్రిక్గా ఏం జరగదు. ఎందుకంటే సుప్రీంకోర్టు పార్లమెంట్ ముందుకు చర్చకు వచ్చే వరకు మీరు మావిగన్ అనలేదు కదా. మీరు మావిగన్ అని అంతకుముందు ఏమైనా అనుంటే మావిగన్ కానీ ఇంకోటి కానీ మీరు ఏది మాట్లాడలేదు. కాబట్టి ఇంకా రెండో వైపున ప్రపంచంలో ప్రథమ స్థానంలోకి రావటం, వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు నిన్న ప్రపంచ బ్యాంక్ టీం సందర్శించింది, చాలా సంతృప్తి వ్యక్తం చేసింది. ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ఉంది. ఇది ప్రపంచ బ్యాంకు టీం సందర్శించింది. మీరు ఆశ్చర్యపోతారు. ది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ has highlighted its focus on eco-tourism. Eco-tourism as part of capital cities development plans అంట. Chairperson and Managing Director D. Lakshmi Parthasarathy briefed a visiting World Bank technical team of the ongoing projects aimed at integrating environmental sustainability and tourism potential. సరే, ఇదెక్కడ సార్? రాజధాని కడుతుంటే మీరు అంతకుముందేమో బోటింగ్ అని ఇవన్నీ అంటారు, ఇక్కడేమో ఎకో టూరిజం. టూరిజం ఏంటి సార్ అసలు? అక్కడ స్థిర నివాసులకి ఏమీ లేకపోతే పర్యాటకుల కోసం ఏంటి? ఇవేమీ నేను మీకు అతిశయోక్తిగా చెప్పడం లేదు. నేను చాలా స్థిరమైన ఆధారాలతో చెప్తున్నా. సరే, వాళ్ళు గ్రావిటీ కెనాల్ కూడా చూశారు, కొండవీటి వాగు పథకం కూడా చూశారు. కానీ కొండవీటి వాగు పథకంలో కూడా ఇట్లా చెట్లు వేస్తాము, ఇక్కడ చాలా ఐకానిక్ ఇది పెడతాము అంటే ఎంతసేపటికి నాకు చంద్రబాబు నాయుడు అన్న ఒక మాట గుర్తొస్తుంది. ఆయన లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు మేము ప్రత్యేక సంచిక వేసాం. అప్పుడు ఏదో వెళ్ళి ముందు కలిసాను, చాలాసేపు మాట్లాడాం. అప్పటికే ఆయన బుర్రలో ఒకటి ఉంది, కానీ శివరామకృష్ణ కమిటీ రావాలి కదా, వచ్చాక చెప్తున్నారు. అప్పుడు ఆయన అన్నది ఏమంటే, నేను రాజధాని కడుతున్నాను కానీ తాజ్మహల్ కట్టట్లేదు కదా అన్నారు ఆయన. చాలా సరైన స్టేట్మెంట్. నేను తాజ్మహల్ కట్టట్లేదు, పత్రికల్లో కూడా రాసాం అప్పుడు. ఇదేమి ఇప్పుడు చెప్పట్లేదు నేను, ఇది 2014-15 నాటి ముచ్చట. తాజ్మహల్ కట్టట్లేదండి. ప్రపంచ బ్యాంకుకు ఎక్కువ